హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో మరో డెడికేట్ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ రాష్ట్రంలో రైలు అలాగే వివిధ రకాల ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్స్ అనేవి పుష్కలంగా అందుబాటులో ఉన్నా కూడా ఇక్కడ సముద్ర మార్గం అనేది లేకపోవడంతో ఈ సముద్రం ద్వారా తెలంగాణ ప్రాంతానికి వచ్చే వివిధ రకాల దిగుమతులు ఎగుమతుల విషయంలో తెలంగాణ తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇదివరకే రైల్వే శాఖకి ఒక వినతి పత్రం అనేది ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని ఇక్కడ మచిలీపట్నం పోర్ట్ నుండి తెలంగాణని కనెక్టివిటీ చేస్తూ ఒక డెడికేట్ రైల్వే లైన్ నిర్మించాలని, ఈ డెడికేట్ రైల్వే లైన్ ద్వారా సరుకు రవాణా చేసుకోవడానికి వీలనేది ఉంటుందని ముఖ్యమంత్రి గారు రైల్వే శాఖకి వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ విషయం గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది. అసలు ఈ పోర్టు ద్వారా తెలంగాణకి ఎలా చేరుకోవచ్చు, మచిలీపట్నంలో దీన్ని నిర్మించి తెలంగాణ వరకు ఎలా తీసుకొని వెళ్ళవచ్చు, దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి, ఏ ప్రాంతంలో ఈ పోర్టుకు సంబంధించిన ఎగుమతులు దిగుమతులు అనేవి జరుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి మనం మ్యాప్ అనేది చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ మీకు మచిలీపట్నం కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మచిలీపట్నం పోర్ట్ ఇది. సో ఇక్కడ నుండి ఈ ఖమ్మం, డోర్నకల్, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వరకు ఈ కొత్త డెడికేటెడ్ రైల్వే లైన్ ని నిర్మించే అవకాశాలు అనేవి ఉంటాయి. మొత్తం దీని యొక్క దూరం వచ్చేసి అటు ఇటుగా 400 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు ఈ రైల్వే లైన్ యొక్క పొడవు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఆలోచించే విధానం ఏంటంటే, ప్రస్తుతం ఈ హైదరాబాద్ ప్రాంతానికి అలాగే ఈ తెలంగాణ ప్రాంతానికి ఈ సముద్ర మార్గం నుండి వచ్చి ఎటువంటి సరుకు రవాణా అనేది చేయాలన్న కూడా తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ఈ మచిలీపట్నం పోర్ట్ నుండి కొత్త రైల్వే లైన్ నిర్మించి దీన్ని ఈ విజయవాడ మీదుగా ఈ ఖమ్మం ప్రాంతం మీదుగా తెలంగాణలోని హైదరాబాదే కాకుండా వివిధ ఏదో ఒక ప్రాంతానికి కనెక్టివిటీ అనేది చేసి అక్కడ గోడరేవుకు సంబంధించిన నిర్మాణం అనేది చేపట్టి ఆ నిర్మాణం కేంద్రంగా ఇక్కడ రోడ్డు ట్రాన్స్పోర్టింగ్ ద్వారా వివిధ రకాల ప్రాంతాలకి తెలంగాణలోని ట్రాన్స్పోర్టింగ్ అనేది అందించడంతో సరుకు రవాణా వేగం అనేది పెరుగుతుందని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం భావించడం జరిగింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మచిలీపట్నం నుండి హైదరాబాద్ కి ఆల్రెడీ రైల్వే లైన్ అనేది అందుబాటులో ఉంది, లేదా ఈ ఖమ్మం మీద నుంచి కూడా మీకు ఆల్రెడీ ట్రైన్స్ అనేవి నడుస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా రైల్వే ట్రాక్ అనేది ఎందుకు నిర్మించాలని. ప్రస్తుతం మచిలీపట్నం నుండి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఈ విజయవాడ కేంద్రంగానే రైళ్లు అనేవి వెళ్తాయి. ఇప్పుడే ఈ విజయవాడ, సికింద్రాబాద్ అలాగే ఈ ఖమ్మం సెక్షన్ లో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేవి రైల్వే ట్రాక్ కి సామర్థ్యానికి మించి ఇక్కడ పరుగులు అనేవి పెడుతున్నాయి. ఇలా కొన్ని గూడ్స్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మచిలీపట్నం నుండి మళ్ళీ ఈ పోర్టు ద్వారా హైదరాబాద్ కి తీసుకొని వెళ్లే సరుకు రవాణాకి సంబంధించిన రైళ్లు అనేవి నడిపితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఇంకా ఓవర్ గా మారుతుంది. దీనివల్ల సరుకు రవాణా అనేది చాలా వరకు ఆలస్యం అవుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ మచిలీపట్నం నుండి ఈ ఖమ్మం మీదుగా ఈ హైదరాబాద్ లేదా ఏదైనా ఒక ప్రాంతానికి డెడికేట్ రైల్వే లైన్ నిర్మించి అక్కడ నుండి రోడ్డు ట్రాన్స్పోర్టింగ్ ద్వారా తెలంగాణ మొత్తానికి సరుకు రవాణా చేయాలని ఈ డెడికేట్ రైల్వే లైన్ ప్రతిపాదనని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ రైల్వే లైన్ డెడికేట్ గా ఇప్పుడు హైదరాబాద్ వరకు నిర్మిస్తే దీని యొక్క అంచనా వ్యయం అనేది చాలా వరకు పెరుగుతుంది. అలాగే దూరం కూడా 400 కిలోమీటర్ల వరకు ఉండడంతో ఇది అంత తేలికైన విషయం కాదు. సో దీన్ని ఈ ఖమ్మం లేదా డోర్నకల్, మహబూబాద్, సూర్యాపేట ఈ ప్రాంతాలకి కనెక్టివిటీ చేసి ఇక్కడ నుండి రోడ్డు ట్రాన్స్పోర్టింగ్ ద్వారా తెలంగాణలో వివిధ ప్రాంతాలకి తరలించడం అనేది ఈజీగా మారుతుంది. ఇప్పుడు ఈ రైల్వే లైన్ కూడా ఈ ఖమ్మం, డోర్నకల్ వరకు అయితే 200 కిలోమీటర్ల వరకు నిర్మించవలసి ఉంటుంది. అలాగే ఈ డోర్నకల్ చుట్టూ మనకి జాతీయ రహదారులు అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇటు ఖమ్మం ప్రాంతానికి 12 కిలోమీటర్లు, అటు మహబూబాద్ ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరం 365 జాతీయ రహదారికి అత్యంత దగ్గరగా ఉండడంతో అలాగే ఈ డోర్నకల్ ప్రాంతం నుండి భద్రాచలం, మణుగూరు వరకు కూడా రైల్వే లైన్ అనేది అందుబాటులో ఉంది. ఈ మణుగూరు నుండి రామగుండానికి కొత్తగా రైల్వే లైన్ అనేది నిర్మిస్తున్నారు. అలాగే డోర్నకల్ నుండి గద్వాల వరకు కూడా రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ట్రాన్స్పోర్టింగ్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ డోర్నకల్ కేంద్రం అనేది అత్యంత ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ ఖమ్మం లేదా డోర్నకల్, ఈ సూర్యాపేట లేదా మహబూబాద్ ఈ ప్రాంతాలలోనే ఈ పోర్టుకు సంబంధించిన నిర్మాణం అనేది చేపట్టే అవకాశం అనేది ఉంది. ఎట్లా చూసుకున్నా ఈ తెలంగాణ ప్రాంతానికి
ఈ మచిలీపట్నం అనేది అత్యంత దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఈ బాపట్ల అలాగే విశాఖపట్నం, ఓడరేవు వీటితో పోల్చుకుంటే ఈ మచిలీపట్నం అనేది దగ్గరగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నుండి డెడికేట్ రైల్వే లైన్ నిర్మించడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ తొందరలోనే పట్టాలెక్కితే తెలంగాణ ప్రాంతం అనేది ఇంకా అభివృద్ధి చెందడంలో ముందుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్వే లైన్ నిర్మిస్తే ఎలా ఉంటుంది, దీన్ని ఎక్కడ వరకు నిర్మిస్తే బాగుంటుంది తెలంగాణ ప్రాంతంలో, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవర్ నైస్ డే.